హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 5 kg 5 టైర్ బటర్ఫ్లై కేక్ని ఎలా సెట్ చేశాను నేను వెన్యూకి వెళ్ళి. సో అదంతా కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే వీడియో షేర్ చేస్తున్నానండి. సో ఆ రోజే నాకు అయితే ఈ రోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉందన్నమాట మార్నింగ్. సో నార్మల్గా ఆ రోజు పంపించకూడదు అనుకున్నాము, ఎందుకంటే కొంచెం కేక్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. అది కూడా అన్ని కూడా కస్టమైజ్డ్ కేక్స్. సో కేక్స్ ఉన్నాయి కదా ఎలాగో, అందుకని చెప్పి పంపించొద్దు అనుకున్నాము. సో వస్తుందా లేదా అని చెప్పి మేడం కాల్ చేశారనమాట. సో లేదండి, రేపు నాకు కొంచెం వర్క్ ఉంది, సో అందువల్ల పంపించట్లేదని అయితే నేను చెప్పాను. సో లేదండి, మీరు ఎలా అయినా మోక్షని పంపించాలి, ఎందుకంటే తను కొంచెం త్వరగానే ఏదైనా సరే నేర్చుకుంటుంది, ఒకసారి చూడండి ట్రై చేయండి అనేది చెప్పారనమాట. సో వాళ్ళ టీచర్ అలా అనగానే నాకు మా మోక్షకి అయితే ఎలా అయినా పార్టిసిపేట్ చేయించాలి, జస్ట్ ఒక 2 lines చెప్పినా సరిపోతుంది అని చెప్పి అయితే నాకు ఒక ఐడియా వచ్చి వెళ్ళి ఇంకా యాక్రిలిక్ పెయింటింగ్స్ బ్రషెస్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో ఇక్కడ పైన ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట, పెయింటింగ్ వేసేసి. నేను ఇక్కడ ఇంకా మనకి అంటే ఈ డ్రెస్ ఏదైతే ఉందో ఇదైతే నేను ప్రిపేర్ చేశాను అనమాట. మిగతా ఇంకొక వైపు వచ్చేసి మా మోక్షకి ఏదైతే మనం ఇప్పుడు చెప్పాలో కొంచెం ప్రాక్టీస్ చేయించాలి కదా. సో అదైతే మా చెల్లి ఇంకా మా హస్బెండ్ చూసుకున్నారనమాట. సో ఈ డ్రెస్ అంతా కూడా సెట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఆ రోజు నైట్ అయితే మాకు 1 o'clock వరకు టైం అయిపోయింది సో ఇదంతా చూసుకోవడానికి. Good morning, teachers and my dear friends. My name is Moksha. I'm studying in senior UKG. I'm telling about side effects of junk food. Do you know junk food? You don't know? Okay, I will tell you. Chocolate chips, French fries, these are junk food. Don't eat junk food. It is unhealthy. It has salted oil. It causes heart issues. Thank you. I love you, teachers. Please clap loudly for her. Because she loves us. అప్పుడు కూడాను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కానీ ఇలా ఉంటే కనుక ముందు నుంచి ఒక 1 week ముందు నుంచే లైన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ చెప్పాల్సినవి ప్రాక్టీస్ చేయిస్తామన్నమాట. కాకపోతే ఇది ఎలాగో చేయలేదు కదా అని చెప్పి అయితే చాలా తక్కువ 2-3 lines ప్రాక్టీస్ చేయించాము. ఇంట్రడక్షన్ కానీ మొత్తం అంతా క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పేటట్టు అయితే ప్రాక్టీస్ చేయించామన్నమాట. ఇంకా మన మోక్ష అయితే చాలా బాగా చెప్పిందండి. ఇంకా చెప్పినందుకు ఫలితంగా మనకి 3rd prize అయితే వచ్చిందనమాట ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోని. మెయిన్గా ఏంటంటే మోక్ష ఏది చెప్పినా సరే తక్కువ అయినా సరే కాన్ఫిడెంట్గా చెప్తుంది అనమాట. సో మీరు చూసారు కదా, సో మీకు ఎలా అనిపించిందో తన స్పీచ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మనం చేసిన ఈ హార్డ్ వర్క్కి కూడా వాళ్ళ సార్ అయితే రికగ్నైజ్ చేసి మనల్ని పిలిచి మరీ చెప్పారు, పిల్లల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్లో కానీ ఇంకా స్టోరీ టెల్లింగ్ వాటిల్లో కనుక ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి అనేది చెప్పారనమాట. సో ఖచ్చితంగానండి, ఇప్పుడు ఎలాగో బయట ఆడుకోవట్లే కాబట్టి పిల్లలు ఎక్కువగా, సో ఇలాంటివైనా సరే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి అన్నమాట ఈ మధ్యన. అండ్ నెక్స్ట్ నేను పాపది మోక్షది ఫ్యాన్సీ డ్రెస్ మోక్షది కాంపిటీషన్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువగా కేక్స్ ఉన్నాయి కదా, ఇంకా నాకు వచ్చి చెప్తుంది అనమాట, మమ్మీ 3rd prize వచ్చింది అని చెప్పి. సో ఇంకా అలా హ్యాపీగా అయిపోయింది అనమాట. సో కేక్స్ ఎక్కువగా ఉన్న రోజు ఏంటంటే కొన్నిసార్లు ఇంట్లో వంట చేయడం కూడా కుదరదు అనమాట. సో ఆ రోజు అయితే బయట నుంచి ఫుడ్ తెచ్చేసాము మధ్యాహ్నంకి. ఇంకా నైట్కి అయితే చెప్పాను కదా 5 kg 5 టైర్ డెలివరీ ఉందని చెప్పి. ఇదైతే మనకి ఇక్కడ దగ్గరలోనే ఆశీర్వాద కళ్యాణ మండపం అని చెప్పి తాడ్చెట్లపాలెం దగ్గర అనమాట. మేమైతే ఇలాంటి కొంచెం వెయిట్ ఎక్కువ ఉండే కేక్స్ ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకొని వస్తామన్నమాట. నేను మా చెల్లి మా హస్బెండ్ పాప మొత్తం అందరం కూడా వచ్చేసాము. ఎందుకంటే మోక్షను ఒక్కదాన్ని ఇంట్లో పెట్టడం అంత మంచిది కాదని చెప్పి అయితే తీసుకెళ్ళిపోయామన్నమాట ఆ రోజు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనం కేక్స్ కదండి, 3 కేక్స్ని కూడా సపరేట్గా బాక్సెస్లో అయితే ప్యాక్ చేసి తీసుకొస్తామన్నమాట. మొత్తం 5 kg అనమాట. 5 kgని నేను ఎలా డివైడ్ చేశాను అంటే 3 టైర్ కేక్ వస్తుంది, 2 టైర్లో వచ్చేసి మనకి డెకరేటివ్ ఐటమ్ వస్తుంది అనమాట. ఒక దగ్గర యాక్రిలిక్ స్పేసర్ వస్తుంది, ఇంకొక లేయర్ వచ్చేసి మనకి మెటల్ స్పేసర్ వస్తుంది అనమాట. సో మొత్తం అంతా కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో కింద టైర్ కేక్ ఉంది కదా, 5 kg కేక్కి మొత్తం కంప్లీట్ 5 kg కేక్కి నేనైతే కింద టైర్ కేక్ 3 kgsకి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో 3 kgsని నేను
9 ఇంచెస్ టిన్లోని 2 టైమ్స్ బేక్ చేసుకుంటాను. అంటే 1.5 kg వరకు బ్యాటర్ కలుపుకుంటాను అనమాట. విత్ ఎగ్ అనుకోండి 1 kg 4 eggs ఉంటుంది కదా, సో అదే రెసిపీని నేను మల్టిపుల్ చేసుకుంటాను అనమాట. సో అలాగా 3 kgsకి సరిపడా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని 2 టైమ్స్ ఖచ్చితంగా బేక్ చేసుకోవాలి. ఒకేసారి బేక్ చేసుకుంటే కనుక మనకి చాలా టైం పట్టేస్తుంది. 2 టైమ్స్ అనుకోండి మనకు లేయర్స్ కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ 9 ఇంచెస్ టిన్లోని నేను ఆల్రెడీ అంటే కేక్ అంతటిని కూడా ఇంటి దగ్గరే సెట్ చేసేస్తానండి. ఏవైనా స్ప్రింకిల్స్ అలాంటివి అయితే మాత్రమే నేను డెలివరీ లొకేషన్కి వెళ్ళి అయితే పెడతానమాట. ఇంకా ఏంటంటే ఈ మధ్యన బటర్ఫ్లైస్, ఫాక్స్ బాల్స్ కూడాను నేను డెలివరీ లొకేషన్కి వెళ్ళే పెడుతున్నాను. ఎందుకంటే కేక్ ఒకవేళ కొంచెం అటు ఇటు సైడ్ అయినా సరే, ఏదైనా కొంచెం అయినా డ్యామేజ్ అయినా సరే ఫాక్స్ బాల్స్ ఇంకా బటర్ఫ్లైస్తో కవర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది 9 ఇంచెస్ కేక్లోని టిన్లోని మనం బేక్ చేసుకున్నాం కదా, మనకి మొత్తము రౌండ్ అదే కేక్ అయితే ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నియర్లీ మనకి ఒక 11 ఇంచెస్ కేక్ అయితే అవుతుంది అనమాట. అర్థమైంది కదండి. సో ఆ 11 ఇంచెస్ కేక్ మీద మనము 8 ఇంచెస్ యాక్రిలిక్ స్పేసర్ అయితే వస్తుంది. మనకి యాక్రిలిక్ స్పేసర్ లోపల కలర్ బాల్స్ అనేవి ఎలా సెట్ చేసుకుంటానంటే నేను అదంతా ఎంటీగా ఉంటుంది కదా, మనకి కస్టమర్ ఏ కలర్ కాంబినేషన్లో అయితే చెప్తారో సో ఆ కలర్ కాంబినేషన్లో ఉండే ఫాక్స్ బాల్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకొని కొనుక్కొని ఉంచుకుంటాను అనమాట. మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటుంది, ప్రతి కలర్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ కస్టమర్ ఎటువంటి కస్టమైజేషన్ కేక్ ఇస్తారో మనకు తెలియదు కాబట్టి ఆల్రెడీ నేనైతే కొనుక్కొని అన్ని కలర్స్ కూడా ఒక 3-4 ప్యాకెట్సే ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం. సో అదనమాట. ఒకవేళ అయిపోతే కనుక తెచ్చుకుంటాను నేను. అవైతే నేను ఇక్కడ పూర్ణ మార్కెట్లోని కానీ లేదంటే జగదంబాలో కానీ తీసుకుంటాను అనమాట. సో కిందన 8 ఇంచెస్ స్పేసర్ పైన కేక్ వచ్చేసి అంటే సెకండ్ లేయర్ కేక్ అయితే నేను 7 ఇంచెస్ టిన్లోని 1.5 kg వచ్చేటట్టు బేక్ చేసుకుంటాను అనమాట. సో 1.5 kgని కూడాను మొత్తం నేను 2 టైమ్స్ బేక్ చేసుకుంటాను. 1 kgని ఒకసారి, 1/2 kg ఒకసారి కాదు. సో 1.5 kgకి బ్యాటర్ ఎంత అయితే వస్తుందో దాన్ని డబుల్ చేసుకుంటాను అనమాట. సో అప్పుడు మనకి 6 లేయర్స్ వస్తాయి. సో అప్పుడు ఏంటంటే మనకి లేయర్స్ ఎక్కువగా వస్తే మనకి కేక్ హైట్ కూడా బాగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అంటే 7 ఇంచెస్ కేక్ కేక్ వచ్చేసి పైన మనము మెటల్ స్పేసర్ పెట్టుకుంటాం అనమాట. సో ఆ మెటల్ స్పేసర్కే మనం ఈ బటర్ఫ్లైని అయితే అటాచ్ చేసుకుంటామండి. సో మీకు ఈ బటర్ఫ్లైని ఎలా అటాచ్ చేసుకుంటాము ఏంటి అనేది వీడియో కావాలి అంటే కింద మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను ఆ బటర్ఫ్లైని అలా ఉంచేసాను అనమాట ఈ మెటల్ స్పేసర్కి. ఒకవేళ మనకి 3 kg కేక్ వచ్చినట్టయితే ఆ బటర్ఫ్లైని తీసేసి మళ్ళీ యాక్రిలిక్ స్పేసర్కి అయితే సెట్ చేస్తాను అనమాట. అది మనకి కస్టమర్ ఇచ్చే కేక్ని బట్టి ఆ బటర్ఫ్లై అనేది మారుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బటర్ఫ్లై పెట్టుకున్నాం కదా మెటల్ స్పేసర్. సో దాన్ని కూడా ముందున మనం ఒక గ్లిటర్ షీట్ లాంటిది దానికి బటర్ఫ్లైస్ అంటించడం, ఇంకా ఇక్కడ చిన్న డాల్ ఉంది కదా, సో దాన్ని కూడా అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆ పైన వచ్చే కేక్ వచ్చేసి 1/2 kg కేక్. సో మనకి 5 kg కేక్లో అయితే మనకి పైన టాప్ లేయర్లో వచ్చేది 1/2 kg కేక్ అనమాట. 1/2 kg కూడా టాల్ కేక్ ప్రిపేర్ చేసుకుంటే మనకి లుక్ అయితే చాలా బాగా వస్తుందండి. సో ఇదైతే నేను 4 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను. దాన్ని కూడా 1/2 kgని కూడా 2 టైమ్స్ బేక్ చేసుకుంటే మనకి హైట్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ నెక్స్ట్ కేక్స్ అన్నీ కూడాను ఒక లైన్గా పెట్టేసుకున్న తర్వాత ఫాక్స్ బాల్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఎక్కడైనా కొంచెం అడ్జస్ట్ చెయ్యకపోతే కనుక ఫాక్స్ బాల్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఒకసారి పెట్టేసుకుంటాను అనమాట చూసుకొని. ఒకవేళ ఎక్కడైనా తక్కువైనా ఎక్కువైనా చూసుకొని అయితే పెట్టుకుంటాను. సింగిల్ నెంబర్ 1 టాపర్ హ్యాపీ బర్త్డే టాపర్ అయితే కేక్తో మనం ఫ్రీగానే ఇస్తాము, దానికి సపరేట్గా ఛార్జెస్ ఏం తీసుకోవట్లేదు అనమాట. ఇంకా ఈ పెద్ద కేక్స్ బేకింగ్ ప్రాసెస్ మొత్తం అంతా వీడియో తీయాలి అంటే నాకు 2 days టైం పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఒక కేక్ ప్రిపేర్ చేసి ఐసింగ్ చేయాలంటే కంప్లీట్ 1 day టైం అయితే పట్టేస్తుంది అనమాట ఈ టైప్ కేక్స్కి. ఎందుకంటే ఈ డెకరేషనే సగం టైం అయితే ఎక్కువ టైం పడుతుంది. సో ఈ మధ్యన ఏంటంటే ఎక్కువగా బటర్ఫ్లై కేక్స్ రావడం వలన ఓన్లీ బటర్ఫ్లై కేక్స్ మాత్రమే తీసుకోగలుగుతున్నాను. వేరే కేక్స్ ఏంటంటే కొంచెం కస్టమైజేషన్ ఉన్నా సరే అవి యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో ఈ న్యూ ఇయర్కి కూడా కొంచెం కస్టమైజ్డ్ కేక్స్ ఇంకా బర్త్డే కేక్సే ఉన్నాయన్నమాట. సో అందువల్ల పెద్దగా ఎక్కువగా న్యూ ఇయర్ సేల్ అని కూడా అనౌన్స్ చేయకుండా నార్మల్గానే ఎవరైతే ఆర్డర్ ఇస్తున్నారో వాళ్ళవే తీసుకుంటున్నాను అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇంకా ఈ కేక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. సో ఇంకా అక్కడ ఫంక్షన్కి అయితే వెళ్ళాం కదండి. సో కస్టమర్ అయితే మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. ఇంకా మనల్ని ఫ్యామిలీని కూడా పిలిచారు భోజనంకి. ఫస్ట్ అయితే మనకి మ్యాజిక్ షో తోటే స్టార్ట్ అయ్యి మ్యాజిక్ షో అయిపోయిన తర్వాత ఇంకా చిన్నపిల్లలకి కొంచెం పెద్దవాళ్ళకి కూడా కొంచెం గేమ్స్ అయితే పెట్టారనమాట. ఇంకా తర్వాత అలాగే ఎంటర్టైన్ అయితే చేశారు వచ్చిన రిలేటివ్స్ అందరికీ కూడాను. ఇక్కడ బర్త్డేకి చేసే డెకరేషన్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ని. సో ఇంకా ఫుడ్ అయితే తినేసి మేము ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట.